మీరు ఏ మూవీ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఆరుగురు పతివ్రతల కోసం 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓరి పిల్లడా తలగడా మల్లెపూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అంతగాడా. శివ మూవీ రీ రిలీజ్ కోసం. శివ మూవీ రీ రిలీజ్ కోసం. పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. అఖండ మూవీ రీ రిలీజ్ కోసం అక్క. నాకైతే బాహుబలి రీ రిలీజ్ చేస్తే చూడాలను. బాహుబలి రీ రిలీజ్ చేస్తే చూడాలను. హీరో కోసం వెళ్ళి విలన్ కు ఫ్యాన్ అయిపోయిన మూవీ ఏంటి? కోర్ట్ మూవీలో మంగపతి గారు. సూర్య ఫ్రమ్ విక్రమ్. జెమినీ మూవీలో తేజ గారు. పశుపతి ఫ్రమ్ అరుంధతి. మీకు బాగా నచ్చిన ఒక బెస్ట్ డైలాగ్ ఏంటో చెప్తారా? ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు ఫ్రమ్ అత్తారింటికి దారేది. దివి నుంచి భూమి పైకి భగ భగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు. దిస్ ఇస్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, అదే రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనిపించాలి. ఫ్రమ్ లక్కీ భాస్కర్. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఫ్రమ్ సాహో. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు, తట్టుకోలేవు. ఫ్రమ్ సింహ మూవీ. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. మీరు థియేటర్ లో చూసి ఏడ్చిన సినిమా ఏది? స్నేహం కోసం చూసి ఏడ్చాను. స్నేహం కోసం చూసి ఏడ్చాను. మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. పుట్టింటికి రా చెల్లి, పుట్టింటికి రా చెల్లి. వేసవికైనా నీడుంది, ఓర్పుపోయినా హద్దుంది. మీరు థియేటర్ లో చూసి ఏడ్చిన సినిమా ఏది? సీతారామం అక్క. చివర్లో హీరో ఎలా పోయాడో చూశాక గుండె బద్దలైంది. నెలకి 600 సంపాదించే సైనికుడి కోసం అన్ని వదిలేసి వచ్చిన మహారాణి ఈ జన్మకు ఇక సెలవు. జెర్సీ అక్క. నాని లాస్ట్ లో లేడు అనగానే నీళ్ళు వచ్చాయి. మీరు ఏ సినిమాని ఎక్కువ సార్లు చూసారు? ఆరుగురు ప్రతివ్రతల మూవీ 69 సార్లు చూసా. అజ్ఞాతవాసి 20 టైమ్స్ చూసా అనుకుంటా. ఇప్పుడు కూడా బోర్ కొడితే ఆ మూవీనే చూస్తా. శర్మ చూడు బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఊరికే డిసప్పాయింట్ అవకరా. తాత, మీరు ఏ సినిమాని ఎక్కువ సార్లు చూసారు? అప్పట్లో మాయాబజార్ మూవీని మా వైఫ్ తో కలిసి 100 కంటే ఎక్కువ సార్లు చూసుంటా. చెన్నకేశవరెడ్డి మూవీ లెక్కలేనన్ని సార్లు చూసా. చెన్నకేశవరెడ్డి సౌండ్ చెయ్యకు. నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం.